నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే సినిమా ప్రోడక్ట్ దగ్గర మట్టుకి ది బెస్ట్ అవ్వాలి సార్. అది ఏదో ఒక రూపంలో ది బెస్టే అవ్వాలి ఆ ప్రోడక్ట్కి. ఆ ప్రోడక్ట్ బెస్ట్ అవ్వబోతుంటుంటే నాకు కొంచెం అలా ఉంటుంది తప్పించి సినిమా పిచ్చోండి. ఆ ప్రోడక్ట్ కోసం మటుకు ఎంతైనా కష్టపడాలనిపిస్తుంటుంది. ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ కొంతమందికి ఒక్కొక్క లా తీసుకుంటారు సార్. కొంతమంది వాళ్ళదే ప్యాషన్గా ఉన్నారు అనుకోండి, వేరు. కానీ అందరినీ మనం ప్యాషన్గా తీసుకురావాలంటే మనకు అదో టాస్క్లా అనిపిస్తుంది సార్. ఎందుకు మీరు అనుకోరు, ఒక హీరో కాగదు ఇంపార్టెంట్, హీరో మార్కెట్ ఇది కాగదు ఇంపార్టెంట్, సినిమా పెద్దది కదా అందరికంటే గొప్ప సినిమా. మీరు దానికోసం ఎందుకు ప్రయత్నించారు, దానికోసం ఎందుకు ఇవన్నీ కాంప్లికేట్ చేసుకుంటారో అర్థం కాదు. ఆ ప్రోడక్ట్ కష్టపడ్డారు అనుకోండి సార్. ఈ రోజున మీరు చూస్తున్నారు ఒక మ్యాడ్ ఆఫ్ ఫిల్మ్స్ వాడు ముంజియా, కొత్త న్యూ కమర్స్ వాడు 100 crores. మొన్న కోర్టు నాని గారు ఎగ్జాంపుల్, న్యూ కమర్స్ టీనేజర్స్తో పెట్టుకొని బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. రైట్. మంచి సాంగ్ తెచ్చుకోవాలి, సాంగ్ బాగాలేదు అని అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది బాగాలేదు, మంచి హిట్ సాంగ్ ఉండాలంటే ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను మంచి డాన్స్ సార్ బాగా చేస్తాను, మంచి హిట్ సాంగ్ ఉంటే ఇంకా మంచిది కదా. సినిమాకి సగం క్రేజ్ వచ్చింది కదా. అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేయాలి, అప్పటికప్పుడు ఏదో సాంగ్ నెట్టేసి చేసేసుకుంటే అయిపోయింది పని. నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే, ఇన్ని సినిమాలు తీస్తుంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని ఫిల్మ్స్ హ్యాండిల్ చేస్తే హౌ కెన్ ఈ గెట్ సో మచ్ ఇన్స్పైర్డ్ టు గివ్ ఏ స్పెషల్ సాంగ్ టు ఎ ఫిల్మ్? ఎగ్జాక్ట్లీ. అసలు అదే అనిపిస్తుంది. ఇవన్నీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కదా సార్. ఒక సినిమా ఈ రోజుల్లో మనకి ఎంత కష్టంగా ఉందో అందరూ తెలిసిందే. కష్టంగా ఉన్న క్వాలిటీ సినిమా వస్తే ఎప్పుడు మార్కెట్ ఉంటుందని నా ఒపీనియన్ సార్. రైట్. సినిమా ఎంటర్టైన్మెంట్ చావదు సార్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ సంథింగ్ వాట్ ఎవ్రీబడి నీడ్స్. బట్ మంచి ప్రోడక్ట్ కష్టపడాలి, మంచి క్వాలిటీ సినిమాలు తెచ్చుకోవాలి. రైట్. నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది. మంచి సినిమాలు మనకు 10-15 వస్తే సంవత్సరానికి, మిగతా ఇంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, అది సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి లాస్ అవుతుంటారు. ఎందుకు చేస్తారు ఇలాంటి సినిమాలు? చేసేది మంచి అటెంప్ట్, మంచి సినిమా చేసుకుంటే అందరికీ ప్లస్ సార్. అది 2 yearsకి ఒక సినిమా వచ్చినా పర్లేదని నేను బిలీవ్ చేస్తాను.